మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులంటూ మరో డ్రామాకు తెరలేపింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిరుమల్ల రాకేష్ బీఆర్ఎస్ నేత లైన్లో ఉన్నాడు. నమస్తే అండి రాకేష్ గారు. నమస్తే అండి. మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ని. అసలు ఎవరు ఊహించని విషయం కేసీఆర్ లాంటి ఒక గొప్ప వ్యక్తికి సిట్ నోటీసులు పంపించడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరేమంటారు? తెలంగాణ సమాజం అస్సలు హర్షించదు ఈ విషయాన్ని. తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అద్భుతమైన ప్రగతి బాటలో నడిపించినటువంటి కేసీఆర్ గారికి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కేసు ఉందో దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉన్నదా? 2 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతుంది. అసలు ఏ ఆధారాలతోటి మా గౌరవ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది? అసలు ఏమి లేకుండా సిట్ 1, సిట్ 2 అని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేకుండా, అంటే ఈ రాష్ట్రంలో ఆయన లేడు, ప్రస్తుతం ఒక తమాషా నడిపిస్తుండు. మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వేళ మొత్తం తెలంగాణ ప్రజలందరినీ తప్పుదారి పట్టించడానికి, ఆయన బొగ్గు కుంభకోణం బయటికి రాకుండా ఉండడానికి, అదేవిధంగా గతంలో చాలా కుంభకోణాలు బయట పెట్టడం జరిగింది. దీనిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, కుంభకోణాలను పక్కదారి పట్టించాలంటే ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేయాలనే కార్యక్రమంలో భాగంగానే గౌరవ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని ఏదైతే ఉన్నదో కేటీఆర్ గతంలో కేటీఆర్ గారికి ఇచ్చారు, హరీష్ రావు గారికి ఇచ్చారు, నవీనన్నకి ఇచ్చారు. చివరగా ఇంతకంటే దిగజారుడైనటువంటి రాజకీయం ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులకు మేము ఒకటే హెచ్చరిక జారీ చేశాం. నాట్ ఓన్లీ ఇది, ఏదైతే ఒక రోజు రాహుల్ గాంధీని ప్రతిపక్షాలు నీచంగా విమర్శించిన రోజు మొట్టమొదట స్పందించి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేధింపులకు గురి చేస్తుంటే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా వాళ్ళంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ గారిని అవమానించడం అంటే మొత్తం యావత్ తెలంగాణను అవమానించినట్టు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టు. కేసీఆర్ గారు అంటే ఒక నాయకుడు కాదు, ఒక భావన, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆలోచన, తెలంగాణ అభివృద్ధి. ఆయనను అవమానించడం అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక మొత్తం కూడా వాళ్ళు విఫలమైనటువంటి క్రమంలో వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ రోజు ఒక్కడే చెప్తున్నా, ఓటుకు నోటు కేసు ఇప్పటికి కూడా కోర్టులో ఉన్నది కేసు. అయినా కానీ ఏ రోజు కూడా 10 సంవత్సరాల్లో వేధింపులకు గురి చేయలే. కానీ ఈ రోజు కేసు పెట్టకుండా, అసలు కేసు లేదు, ఎవిడెన్స్ లేదు, దానికి సాక్ష్యాధారాలు లేవు, ఎట్లా కేసీఆర్ గారిని పిలుస్తారని చెప్పేసి యావన్ తెలంగాణ మొత్తం కూడా ప్రశ్నించడం జరుగుతుంది. రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. రాకేష్ గారు, ఇక్కడ ఒక విషయం మనకి స్పష్టంగా తెలియట్లేదంటారా? అంటే జనాలకి ఈజీగా తెలుస్తుంది, జనాలంతా పిచ్చివాళ్ళు ఏం కాదు, చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ పేరిట జనాల్ని కన్ఫ్యూజ్ చేసేందుకే కేసీఆర్ గారికి కూడా నోటీసులంటూ హడావిడి మొదలు పెట్టిందని ప్రజలందరూ మాట్లాడుకుంటారని వాళ్ళకి అనిపించట్లేదా? సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ బీఫార్మ్ మీద దానం నాగేందర్ గారు పోటీ చేస్తే ఆయన ఇంకా బీఆర్ఎస్ లో కొనసాగుతున్న స్పీకర్ గారు స్వీకరిస్తారు. అదే విధంగా ఈ రోజు ఏమంటున్నారంటే మొత్తం తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఏ అమలు చేసినటువంటి హామీ లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఒక ఇటుక పెట్టిర్రా, ఒక ప్రాజెక్టు కట్టిర్రా, ఒక ఫ్యూచర్ సిటీ అన్నారు, స్పోర్ట్స్ సిటీ అన్నారు, ఏమి చేయలేని చేతగానటువంటి ప్రభుత్వం. మహిళలను మోసం చేసి తులం బంగారం ఇస్తాను, 2500 ఇస్తాను, అన్ని విధాలుగా మోసం చేసి ఈ రోజు తన మోసం ఎక్కడ బయటపడుతుందో అని కేసీఆర్ మీద కుట్రపూరితంగా ప్రవర్తిస్తుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు. మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేసింది. రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడం, రేపు విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు అందడం
గమనార్హం. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలను ఏనాడు పట్టించుకొని రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకునేందుకు చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతోనే డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. అందుకే కేసీఆర్కు నోటీసులంటూ అడ్డగోలు వాదనలకు దిగుతోంది రేవంత్ సర్కారు. చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పేరిట జనాలను కన్ఫ్యూజ్ చేస్తోంది. మరోవైపు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉండడం, అందులో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం కూడా కేసీఆర్ సిట్ నోటీసులకు కారణంగా తెలుస్తోంది. తెలంగాణ జల భవిష్యత్తును ఆంధ్ర అధికారి ఆదిత్యనాథ్ చేతిలో పెట్టిన రేవంత్ చంద్రబాబు ఆదేశాల మేరకే రేపు ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలకు తెగబడ్డాడు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల జనం రోడ్డెక్కుతున్నారు. వాటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఓటుకు నోటు దొంగ రేవంత్ నాటకాలు మొదలుపెట్టాడు.